సార్ వాణి మాట్లాడుతున్నారు. రాజేష్ వాణి గారు, శ్రీనివాస్కి ప్రాణహాని ఉందా మీ వల్ల? వాణి గారు, మీ వల్ల శ్రీనివాస్కి ప్రాణహాని ఉందా? వాణి గారు, శ్రీనివాస ప్రాణానికి మీ వల్ల ఏదైనా హాని ఉందా? చెప్పండి మేడం. వాణి గారు, శ్రీనివాస్ ప్రాణానికి నిన్నటి వరకు మొన్నటి వరకు ఏం చెప్పాము? అసలు అన్ని చెప్పేసాం కదా. అంటే మీ వల్ల ప్రాణహాని ఉందని అడుగుతున్నారు, దానికి ఒకసారి సమాధానం చెప్పండి. సో ఒకటే చెప్తున్నారు, ఇక్కడైతే మాత్రం ప్రతిదానికి కూడా ఒకటే చెప్తున్నారు. వీళ్ళైతే దీన్ని కూడా ముందుకు రావట్లేదు చెప్పడానికి. అయితే ఒకటే చర్చలో కూర్చుని ఎవరు వెనక ఎవరో చుట్టాలు ఉన్నారు కదా, ఒకసారి ఇవ్వండి. హైందవి, మీరేం కోరుకుంటున్నారు చెప్పండి. అమ్మ, మీరేం కోరుకుంటున్నారు? వాణి గారు, మీరేం కోరుకుంటున్నారు? మిమ్మల్ని అడుగుతున్నారు. వాణి గారు, మీరేం కోరుకుంటున్నారు? వినిపించట్లేదు, కనిపించట్లేదు. వెళ్ళిపోండి. హైందవి, ఏం కోరుకుంటున్నారు? అడుగుతున్నారు, చెప్పండి. అంటే మీ నాన్నగారు మీకు అన్ని ఇచ్చానంటున్నారు, ఆ ఒక్కిల్లు నాకు ఇవ్వండి లేకపోతే నేను రోడ్డును పడాలా అని అంటున్నారు. అయితే మీ నాన్నగారు అబద్ధం చెప్తున్నారా నిజం చెప్తున్నారా? ఇప్పటి వరకు చూసిన ఇంటర్వ్యూలు చూస్తే మీకే తెలుస్తుంది ఆయన అబద్ధం చెప్తున్నారు నిజం చెప్తున్నారు. ఇంకా నేనేంటి మళ్ళీ ఆయన ఒక మాట అన్నారు. ఇప్పుడు మీరు నేను చెప్పిందే చెప్పి మీరు అడిగిందే అడిగి చెప్పాను అనుకోండి, బయట చిరాకు వస్తుంది జనాలకి. అసలు మా ఫ్యామిలీ ఇష్యూలు బయటకి ఎందుకు నాకు ఒక్కసారి దుబాడు శ్రీ ఏం మాట్లాడారు మీరు వింటారా? నాకు ప్రాణహాని ఉందని ఒకటి అంటున్నారు, నన్ను రోడ్డు పైన పడేద్దామని చూసారు, మీ తాతగారితో సహా ఈ కుట్రలో భాగస్వాములు అంటున్నారు. నిజమా హైందవి? మీ నాన్నగారు నా ప్రాణాలని నేను 100 కోట్ల వ్యాపారం టర్న్ ఓవర్స్ చేస్తూ వ్యాపారం చేసిన రోజులు డీజిల్ పోసుకునే స్థితిలో కూడా ఉండదు. కొన్ని పాత ఇంటర్వ్యూలు నేను ఇచ్చిన చూడండి.